everyone. Good evening, everyone. Good evening, children. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? క్లాసెస్ ప్రాక్టీస్ చేస్తున్నారా? స్కూల్లో క్లాసెస్ ఎంత శ్రద్ధగా ఉంటున్నారో విద్యాశక్తి క్లాసెస్ కూడా అంతే శ్రద్ధగా వినడానికి ట్రై చేయండి. సో ఇంటికి వెళ్ళాక వాటిని ప్రాక్టీస్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఈ టాపిక్స్ డిస్కస్ చేయండి. సో దట్ మీ టాపిక్ అనేది మంచి టాపిక్కి మంచి ఫౌండేషన్ వస్తుంది. ఓకేనా? రైట్. యాజ్ యూజువల్గా మన ఈరోజు మ్యాథ్స్ టాపిక్లోకి వెళ్ళే ముందు మనము ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుందాం. నేను ఒక స్క్రీన్ షేర్ చేస్తాను. ఆ ఫోటో చూసి ఎవరో అతను మీరు నాకు చెప్పండి ఎవరితను? రైట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు మనం బిఆర్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడుకుందాం. ఆయన పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? భారత రాజ్యాంగం కదా. కానీ ఆయన కృషి అంతటితో ఆగలేదు. ఆయన గురించి ఇంకా కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాము. అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లో జన్మించారు. ఆయన చిన్నప్పటి నుంచి కుల వివక్షను అనుభవించారు. ఆ అనుభవాలే ఆయనను సామాజిక ఉద్యమాల వైపు నడిపాయి. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే ఆయన కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. ఉన్నత విద్య కోసం అమెరికా మరియు లండన్ వెళ్లి చదువుకున్నారు. అక్కడ ఆయన ఆర్థిక శాస్త్రం మరియు రాజకీయ శాస్త్రంలో పట్టాలు పొందారు. తిరిగి భారత్ వచ్చిన తర్వాత ఆయన దళిత మరియు ఇతర అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడారు. వారి అభ్యున్నతి కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. ముఖ్యంగా స్త్రీ విద్య, కార్మికుల హక్కులు మరియు సామాజిక మానవత్వం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిది. స్వాతంత్రానంతరం భారత రాజ్యాంగ రచనకు అధ్యక్షుడిగా నియమితులైనప్పుడు ఆయన తన జీవితాన్నే దేశానికి అంకితం చేశారు. రాజ్యాంగంలో ఆయన ప్రజలందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ మరియు న్యాయం లభించేలా చూసుకున్నారు. కుల, మత, జాతి, లింగభేదం లేకుండా అందరూ సమానమేనని రాజ్యాంగంలో పొందుపరిచారు. అయితే రాజ్యాంగ అమలులోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు ఒక విషయం చెప్పారు. అదేంటంటే, రాజకీయంగా మనం సమానత్వాన్ని సాధించాము, కానీ సామాజికంగా, ఆర్థికంగా ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సింది ఉంది అని చెప్పారు. అంటే చట్టాల ద్వారా సమానత్వం సాధించినంత మాత్రాన సమాజంలో అసమానతలతో మనం పాలినామియల్స్ కి, ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్ కి తేడా ఏంటో తెలుసుకున్నాము. ఏం తెలుసుకున్నాము? పాలినామియల్స్ కి, ఆల్జీబ్రాయిక్ తేడా ఏం తెలుసుకున్నాము? ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్ లో ఒక వేరియబుల్, ఒక కాన్స్టెంట్ కలిపి ఉంటుంది. ఆ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ లో ఎక్స్ వేరియబుల్ ఎక్సే కానీ లేకపోతే ఏ వేరియబుల్ ఉంటే ఆ వేరియబుల్ పవర్ కనుక నాన్ నెగిటివ్ ఇంటీజర్ ఉంటే ఆ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ని పాలినామియల్ అంటారని తెలుసుకున్నాము. రైట్. పాలినామియల్స్ ని కూడా ఎలా కేటగరైజ్ చేసామో తెలుసుకున్నాము. వాటి డిగ్రీ బేస్ చేసుకొని ఎలా చేసాము అండ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ బేస్ చేసుకొని ఎలా కేటగరైజ్ చేసామో మనం నేర్చుకున్నాము. అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక నెంబర్ ఇచ్చాను అనుకోండి 30
అనే నెంబర్ ఇచ్చాను అనుకోండి, దీని ఫ్యాక్టర్స్ చెప్పండి అనగానే ఇమీడియట్ గా మీరు ఏం చెప్తారు? 2 15s are 30, 3 10s are 30, 5 6 are 30. సో ఇలా ఫ్యాక్టర్స్ చెప్పమంటే ఈజీగా పేజ్ చెప్పేస్తున్నారు. అలానే నేను ఒక పాలినామియల్ ఇచ్చి దానికి ఫ్యాక్టర్స్ చెప్పమంటే కూడా మీరు చెప్పడానికి ఎలా చెప్తారు? సో దానికి కూడా నేను మీకు చెప్పాను ఎలా మిడిల్ టర్మ్ ని స్ప్లిట్ చేసుకొని దానిని ఎలా స్ప్లిట్ చేయాలి, ఎలా రాయాలో అది కూడా మనం నేర్చుకున్నాము. సేమ్ అలానే ఒక పాలినామియల్ ఇచ్చి దానికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే ఈ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ ఎలా యూజ్ చేస్తామో కూడా మనం నేర్చుకున్నాము. ఈ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ ఫస్ట్ ఐడెంటిటీ ఏం నేర్చుకున్నాము? x plus y whole square equal to x square plus 2xy plus y square. And second algebraic equation, x minus y whole square equal to x square minus 2xy plus y square. Right. నెంబర్స్ ఇస్తే మీరు ఇంత సింపుల్ గా ఫ్యాక్టర్స్ రాసేసారు. అలానే ఒక పాలినామియల్ ఇస్తే దాని ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి కూడా ఈ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ అనేది మనకి చాలా హెల్ప్ చేస్తాయి. రైట్. ఇప్పుడు మీరు ఆల్రెడీ 2 ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ నేర్చుకున్నారు కదా. ఇప్పుడు థర్డ్ ఐడెంటిటీ ఏంటో చూద్దాం. థర్డ్ ఐడెంటిటీ x plus y into x minus y is equal to x square minus y square. I think so many of you know this. Am I right? మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది x plus y into x minus y equal to x square minus y square. రైట్. సో ఈ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీ గురించి మాట్లాడుకునే ముందు మనం చిన్న టాపిక్ మాట్లాడుకుందాం. ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ నెంబర్ నైనా అదే నెంబర్ తో మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని ఏమని అంటాం? మనం స్క్వేర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3ని 3తో మల్టిప్లై చేశాను, ఎంత వస్తుంది ఆన్సర్? 9. 5ని 5తో మల్టిప్లై చేశాను, ఎంత వస్తుంది ఆన్సర్? 25. సో ఏ నెంబర్ నైనా అదే నెంబర్ తో మల్టిప్లై చేస్తే వచ్చేదానినే దాని యొక్క స్క్వేర్ వాల్యూ అంటాము. రైట్. సో 3 స్క్వేర్ వాల్యూ ఎంత? 9. 5 స్క్వేర్ వాల్యూ ఎంత? 25. సో మనం స్క్వేర్ చేస్తే ఒక నెంబర్ ని వచ్చే రిజల్ట్ నే పర్ఫెక్ట్ స్క్వేర్ అంటారు. ఏమంటారు? పర్ఫెక్ట్ స్క్వేర్. మీరు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో ఇవన్నీ నేర్చుకున్నారు కదా. సో 3 into 3 9, 5 into 5 like 4 into 4 equal to 16. సో పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఏమేమి ఉన్నాయి మనకి? 1 4. 4 ని మనం ఎలా రాయొచ్చు? 2 into 2 9. మధ్యలో 16 ఒకటి వస్తుంది. 16 ఎలా రాయొచ్చు? 4 into 4. 16 తర్వాత 25. 25 తర్వాత 36. 36 అంటే 6 into 6. లైక్ వైజ్ వీ కెన్ రైట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. సో పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏమేంటి? 1 4 9 16. ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్. ఆ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఒకసారి మీకు జస్ట్ చార్ట్ చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ యూజ్ చేసుకునే మనం థర్డ్ ఐడెంటిటీని కూడా సాల్వ్ చేసుకుంటాము. థర్డ్ ఐడెంటిటీని కూడా మనం యూజ్ చేస్తాము. చూడండి నాన్న, ఇవన్నీ మీకు తెలిసినవే కదా. 1 to 30 స్క్వేర్స్ ఉన్నాయి ఇక్కడ. 1 square equal to 1, 2 square equal to 4, 3 square equal to 9, 4 square equal to 16. ఇప్పుడు ఈ రో మొత్తాన్ని 1 4 9 16 25 36 వీటన్నిటిని ఏమనాలి? పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనాలి. సో 2 యొక్క స్క్వేర్ వాల్యూ ఎంత? 4. 6 యొక్క స్క్వేర్ వాల్యూ ఎంత? 36. 9 యొక్క స్క్వేర్ వాల్యూ ఎంత? 81. లైక్ వైజ్ ఇక్కడ చూడండి 18 యొక్క స్క్వేర్ వాల్యూ ఎంత? 324. నానా మీకు ఒక చిన్న సజెషన్ నానా, ఇప్పుడు మీరు స్క్వేర్ వాల్యూస్ అనేది పర్ఫెక్ట్ గా గుర్తు పెట్టుకున్నారనుకోండి, సో దట్ మీరు ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీ యూజ్ చేయడం అనేది చాలా సింపుల్ అవుతుంది. సో ఈ రోజు ఏం చేయండి అంటే, ఇంటికి వెళ్ళగానే మీ నోట్బుక్ లో ఇలానే సేమ్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుందో 1 to 30 నెంబర్స్ స్క్వేర్స్ రాసి గుర్తు పెట్టుకోండి అవన్నీ ఖచ్చితంగా. ఓకేనా? ఇవన్నీ మీకు ఎక్కడ యూజ్ అవుతాయి? ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ ని యూజ్ చేయడానికి మీకు హెల్ప్ అవుతాయి. అండ్ ఆల్సో చాలా చోట్ల మీకు హెల్ప్ అవుతాయి. ఈ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ లో బాగా హెల్ప్ అవుతాయి. ఓకేనా? రైట్. రైట్. చూడండి అన్న, ఇప్పుడు ఇది నెంబర్ 5 into 5 equal to 25.
నేను దీన్ని కనుక ఈ 5 × 5 = 25 అనే దాన్ని జామెట్రికల్ ఫామ్ లో రిప్రజెంట్ చెయ్యాలి అంటే ఎలా రిప్రజెంట్ చేయాలి? మీకు జామెట్రీలో తెలుసు. స్క్వేర్ ఎలా ఉంటుంది? ఇలానేనా? స్క్వేర్ ఎలా ఉంటుంది? ఇలా 4 సైడ్స్ ఈక్వల్ గా ఉంటుంది. సో ఇది సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ 5 అయింది అనుకోండి, ఈ సైడ్ కూడా 5 అవుతుంది. సో నేను ఏం చేశాను, 5 లెంత్ ఉన్న ఒక స్క్వేర్ ని తీసుకున్నాను. ఇస్ దట్ క్లియర్? దీని ఏమంటారు? జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్క్వేర్. ఇప్పుడు ఇది 5 స్క్వేర్ ఎందుకైంది? ఎందుకు అంటే దీని సైడ్ వాల్యూ 5 కాబట్టి. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ వాల్యూ కనుక 8 అయింది అనుకోండి, అప్పుడు ఇది ఎంత స్క్వేర్ అవుతుంది? 8 స్క్వేర్. సో నథింగ్ బట్ ఈ ఏరియా, ఈ ఆక్యుపై చేసిన ఏరియా ఉంది కదా, ఈ ఏరియానే 5 స్క్వేర్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఇది మొత్తం ఎంత అవుతుంది? 25. 5 స్క్వేర్ అంటే ఎంత? 25 కదా, రైట్. ఈ ఏరియా ఎంతకి ఈక్వల్ అవుతుంది? 25 కి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ 5 సెంటీమీటర్స్ అవుతే ఇది 25 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా? ఐ హోప్ యు అండర్స్టూడ్, రైట్. ఇప్పుడు మనం ఈ స్క్వేర్ అంటే ఒక 5 స్క్వేర్ కి మనం రిప్రజెంటేషన్, జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఇలా ఉంటుందని చూసాం కదా. అలానే చూడండి అన్న, అలానే ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామంటే x + y × x - y = x² - y² అనుకున్నాం కదా. దీన్నే మనం ఎలా అయినా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి x² - y² = x + y × x - y. సో దీన్ని నేను ఏం చేశాను, RHS లోది LHS కి తెచ్చాను, LHS లోది RHS కి తెచ్చాను. ఎలా అయినా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఇటు నుంచి ఇటు వెళ్ళాలా, ఇటు నుంచి ఇటు వెళ్ళాలా మనం డిసైడ్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు నేను దీనికి జామెట్రికల్ ఫార్మ్ ఆఫ్ రిప్రజెంటేషన్ చూపిస్తాను. స్క్రీన్ మీద చూడండి. ఇదేంటి? x² - y². x² అంటే ఇప్పుడు మీకు 5 స్క్వేర్ అంటే మీకు ఎలా చూపించాను? ఒక స్క్వేర్ ఫామ్ లో చూపించాను. అలానే x² అంటే కూడా ఒక స్క్వేర్ తీసుకోవాలి, దాని సైడ్ వాల్యూ ఎంత అవ్వాలి? x అవ్వాలి. దెన్ ద ఏరియా ఆఫ్ దట్ స్క్వేర్ విల్ బికమ్ x². లైక్ వైజ్ y అనే వాల్యూతో కూడా మనం ఒక స్క్వేర్ తీసుకుంటాము. నేను మీకు దాన్ని ఒక సిమ్యులేషన్ లో చూపిస్తాను చూడండి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్. కనిపిస్తుందనా? చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను ఒక స్క్వేర్ తీసుకున్నాను, a అనే ఒక సైడ్ వాల్యూతో స్క్వేర్ తీసుకున్నాను. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఎలా రిప్రజెంట్ చేశారు? నేను మీకు x² - y² అని చెప్పాను కదా, వీళ్ళు ఇక్కడ a² - b² అని తీసుకున్నారు. ఎలా తీసుకున్నా వేరియబుల్ అనేది ఏది తీసుకున్నా మీకు రిజల్ట్ అనేది సేమ్. ఓకేనా? సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్, రైట్. ఇక్కడ సైడ్ వాల్యూ ఎంత? ఈ స్క్వేర్ యొక్క సైడ్ వాల్యూ ఎంత? a. సో టోటల్ ఏరియా వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది? a² కి ఈక్వల్ అవుతుంది, రైట్. ఇంకోటి చూడండి, నెక్స్ట్ ఈ b రెడ్ కలర్ లో కనిపిస్తుందా? ఇందాక బ్లూ కలర్ లో కనిపించిందేమో a² కి ఈక్వల్. ఇక్కడ రెడ్ కలర్ లో ఒక స్క్వేర్ కనిపిస్తుంది కదా, దీని సైడ్ వాల్యూ ఎంత? b. దీని సైడ్ వాల్యూ ఎంత? b. సో ఈ S1 అనే ఏరియా మొత్తం ఎంత అవుతుంది? b². అర్థమవుతుందా? సో దాని ఏరియా ఎంత అవుతుంది? ఈ సెకండ్ స్క్వేర్ యొక్క ఏరియా b² అవుతుంది. కానీ ఇక్కడ నాకు ఫార్ములా ప్రకారం నేను ఏం చేయాలి? a² - b² అంటే ఫస్ట్ స్క్వేర్ లో నుంచి సెకండ్ స్క్వేర్ ని నేను సబ్ట్రాక్ట్ చేయాలి, రైట్. సబ్ట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ ఫస్ట్ స్క్వేర్ ఏమో బ్లూ కలర్ లో ఉంది, సెకండ్ స్క్వేర్ ఏమో రెడ్ కలర్ లో ఉంది. సో సబ్ట్రాక్ట్ చేస్తున్నాను అంటే ఏం చేశాను? నథింగ్ బట్ తీసేయడమే కదా, సబ్ట్రాక్షన్ అంటే తీసేయడమేగా. తీసేసాను. తీసేస్తే నాకు ఎంత వచ్చింది? మొత్తం వాల్యూ a, అందులో నుంచి లెంత్ ఎంత తగ్గిపోయింది? b అనే లెంత్ తగ్గిపోయింది. సో రిజల్టెంట్ ఎంత అంటే ఏం చెప్పాలి? a - b, రైట్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ ఎంత? b. ఎందుకు అంటే నేను కట్ చేసిన పార్ట్ లెంత్ నాకు తెలుసు కదా, ఎంత కట్ చేశానో, ఇది b. సో దట్ ఇప్పుడు నాకు ఫామ్ అయిన రిజల్టెంట్ షేప్ యొక్క ఏరియా కావాలి. ఎలా ఫైండ్ అవుట్ చేద్దాము? చూడండి. సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను. లైన్ డ్రా చేస్తే సో దట్ నాకు ఏమైంది? ఈ ఫుల్ లెంత్ ఏమో a కి ఈక్వల్, అంతేనా? ఈ టోటల్ సైడ్ వాల్యూ ఎంత? a కి ఈక్వల్. ఈ కొంచెం ప్లేస్ వాల్యూ ఎంత ఈక్వల్? a - b కి ఈక్వల్, అంతేనా? రైట్. సో ఇదంతా రెక్టాంగులర్ ఫామ్ లో ఉంది కదా. ఈ ఫస్ట్ S2 అనే ఏరియా మొత్తం
ఈ రెక్టాంగులర్ ఏరియాకి రెక్టాంగులర్ షేప్ కి ఏరియా ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్, రైట్? లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో మనకి ఎంత వస్తుంది? ఏ ఇంటూ ఏ మైనస్ బి. దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి నాకు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఫార్ములా యూజ్ చేస్తే నాకు ఎంత వస్తుంది? ఏ ఇంటూ ఏ మైనస్ బి. సో నాకు ఫార్మ్ అయిన రిజల్టెంట్ రెక్టాంగిల్ ఏరియా కావాలి అంటే నేను దీన్ని కూడా ఏరియా కనుక్కోవాలి. am I right or not? సో ఇది కూడా ఒక రెక్టాంగిల్ ఫామ్ లోనే ఉంది. దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలన్నా కూడా నేనేం చేయాలి? బి ఇంటూ ఏ మైనస్ బి చేయాలి. ఇప్పుడు ఈ రెండు రిజల్ట్స్ ని నేను యాడ్ చేశాను అనుకోండి, సో దట్ నాకు వచ్చే వాల్యూ ఎందుకు ఈక్వల్ అవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కి ఈక్వల్ అవుతుంది, రైట్? మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మనము ఒకసారి చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఒక స్క్వేర్ తీసుకున్నాను, అది ఏ అనే లెంత్ కి ఈక్వల్. సో దీని వాల్యూ మొత్తం ఏరియా మొత్తం ఎంత అవుతుంది? ఏ స్క్వేర్ కి ఈక్వల్ అవుతుంది. ఇంకొక స్క్వేర్ తీసుకున్నాను, దాని సైడ్ వాల్యూ బి అవ్వటం వల్ల సో దీని ఏరియా వాల్యూ ఎంత అవుతుంది? బి స్క్వేర్ అవుతుంది. నాకు కావాల్సింది ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కావాలి. సో అందుకని ఏం చేస్తున్నా? ఈ రెడ్ కలర్ పార్ట్ ని రిమూవ్ చేసేస్తున్నా. రిమూవ్ చేస్తే ఏమైంది? రిజల్టెంట్ నాకు ఇక్కడ రెండు రెక్టాంగిల్స్ ఫామ్ అయ్యాయి. సో ఈ ఫామ్ అయిన షేప్ కి నాకు ఏరియా కావాలి అంటే నేను ఏం చేయాలి? ఈ రెండు రెక్టాంగిల్స్ కి ఏరియాస్ కి ఇండివిజువల్ గా కనుక్కొని వాటిని యాడ్ చేసేసాను. యాడ్ చేస్తే ఏమవుతుంది? నాకు రిజల్టెంట్ ఏరియా వాల్యూ వస్తుంది, రైట్? ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. సో మీరు దీన్ని ఇదా అర్థం చేసుకునైనా గుర్తుపెట్టుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ గా ఫార్ములానైనా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఈజ్ దట్ క్లియర్ నానా? రైట్, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. లైక్ అక్కడ చెప్పినట్టు రాసుకోవాలన్నా మనం ఏమైనా రాసుకోవచ్చు. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. దీనికి తేడా ఏమైనా ఉందా? జస్ట్ వేరియబుల్స్ మాత్రమే చేంజ్, ఫామ్ మొత్తం సేమ్. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. ఓకేనా? ఒక పాలినామియల్ ఇచ్చి దానికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం మనం. ఫార్ములా ఒక్కసారి నాకు చెప్పండి అందరూ, రిపీట్ చేయండి. ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీ 3 ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. ఇస్ దట్ కరెక్ట్ నానా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. ఇది మనకి థర్డ్ ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీ. Is this clear now? Yes, it is clear. Now we will take one problem. What is that? Factorize. Factorize 25/4 x square minus y square by 9. సో మనకి ఇక్కడ ఒక పాలినామియల్ ఇచ్చారు. ఈ పాలినామియల్ కి మనం ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంట, ఫ్యాక్టరైజ్ చేయాలంట. ఫ్యాక్టరైజ్ చేయడం అంటే దీనిలో మనం స్ప్లిట్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే 25 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్, 4 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్, అండ్ ఆల్సో 9 ఈజ్ ఆల్సో ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో నేను దీన్ని ఏమని చేస్తున్నా? ఈ పాలినామియల్ ని 25 ని 5, 4 ని 2, 5/2 x హోల్ స్క్వేర్ అని రాశాను. మైనస్ కి యాజ్ ఇట్ ఈస్ y స్క్వేర్ బై 9. దీన్ని ఏమన్నా రాయొచ్చు? స్క్వేర్ ఫామ్ లో రాయాలి అంటే y/3 హోల్ స్క్వేర్. నౌ యూ కెన్ కంపేర్ దిస్ ఈక్వేషన్ విత్ దిస్ ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీ 3. సో దీని ప్రకారం కంపేర్ చేసుకుంటే ఇది ఎలా ఉంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఫార్మేట్ లో ఉంది. సో అప్పుడు నేను ఏమని రాయొచ్చు? ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్, అండ్ ఆల్సో ఫస్ట్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్. చెప్పండి ఇప్పుడు. ఫస్ట్ టర్మ్ ఏంటి? 5/2 x ప్లస్ y/3 ఇంటూ ఫస్ట్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్ 5/2 x మైనస్ y/3. సింపుల్ గా ఉంది కదా?
ఇట్ ఈస్ సో సింపుల్ అన్న. కాకపోతే మనకు తెలియాల్సిందల్లా ఏంటంటే ఇచ్చిన నెంబర్ లో ఉన్న నెంబర్ ని మనం ఏ నెంబర్ యొక్క స్క్వేర్ లో రాయాలో మనం తెలుసుకోవాలి. అది ఒక్కటి మనకు అర్థమైందంటే మొత్తం ఈ ఫార్ములా యూజ్ చేస్తే చాలా సింపుల్. రైట్, 25/4 నేను ఏమని రాసుకున్నా 5/2 అని రాసుకున్నాను. ఎక్స్ స్క్వేర్ ని ఎక్స్ అని రాసి హోల్ స్క్వేర్ పెట్టేసుకున్నాను. దీన్ని కూడా y/9 ని y²/9 ని y/3 హోల్ స్క్వేర్ అని రాసుకున్నాను. సో ఇది ఎలా ఉంది, x² - y² ఫామ్ లో ఉంది కాబట్టి నేను ఈ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీ యూజ్ చేసుకొని దీన్ని ఫ్యాక్టరైజ్ చేశాను. రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. x² - y²/100 ఎంత, x² - y²/100. ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏది లేదంటే 1 ఉన్నట్టు, సో నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి y²/100 డినామినేటర్ లో 100 ఉంది. ఈజ్ 100 ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్? ఈజ్ 100 ఏ పర్ఫెక్ట్ స్క్వేర్? ఎస్, 100 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్. నేను 100 ని ఏమని రాయొచ్చు, 10² అని రాయొచ్చు. సో అంటే నేను దీనిని ఒక స్క్వేర్ నెంబర్ లా రాసుకోవచ్చు. సో నేను రాస్తున్నాను x² - y/ దీని స్క్వేర్ వాల్యూ ఎంత, దీన్ని ఎంత స్క్వేర్ గా రాసుకోవచ్చు, 100 ని 10² గా రాసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఇది ఏ ఫార్మేట్ లో ఉంది, x² - y² ఫార్మేట్ లో ఉంది. ఇక్కడ నెంబర్స్ వేరే ఉన్నాయి, టర్మ్స్ వేరే ఉన్న ఫార్మేట్ చెప్తున్నా నేను. x² - y² ఫార్మేట్ లో ఉంది. సో నేను దీన్ని అప్లై చేశాను అనుకోండి, దీన్ని అప్లై చేసి ఫ్యాక్టరైజ్ చేయాలంటే ఎలా రాయాలి, ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్, అంతేనా? ఇక్కడ కూడా చూడండి x² - y/10 హోల్ స్క్వేర్. సో దీన్ని ఎలా రాయాలి, ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ అంటే x + y/10 సిమిలర్ ఇంటూ ఫస్ట్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్ x - y/10. సో సింపుల్, రైట్? సో ఇప్పుడు నేను మీకు ఒక ప్రాబ్లం ఇచ్చినా మీరు సాల్వ్ చేస్తారు కదా సింపుల్ గా. సో యు ఆర్ ఏబుల్ టు సాల్వ్ ఏ న్యూ ప్రాబ్లమ్ ఆల్సో. రైట్, నేను ఇప్పుడు మీకు టెక్స్ట్ బుక్ లో ఒక ప్రాబ్లం చూపిస్తాను, మనం దాన్ని కూడా ఇప్పుడు సాల్వ్ చేద్దాం, ఓకేనా? సో కాకపోతే ఇప్పుడు మీరు థర్డ్ ఐడెంటిటీ యూజ్ చేసి ఇది సాల్వ్ చేశారు కదా. ఇప్పుడు నేను మీకు చూపించే ప్రాబ్లం ఐదర్ థర్డ్ ఐడెంటిటీ లేకపోతే ఫస్ట్ ఆర్ సెకండ్. మీరు ఏదో నాకు అది ఫార్ములా, అది ఆ క్వశ్చన్ చూడగానే మీరు నాకు చెప్పాలి. ఆర్ యు రెడీ ఎవ్రీవన్? ఆర్ యు రెడీ? రైట్, సో ఫస్ట్ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీ ఏంటో చెప్పండి. ఫస్ట్ గుర్తు చేసుకోండి, x + y హోల్ స్క్వేర్, x + y హోల్ స్క్వేర్, తర్వాత x - y హోల్ స్క్వేర్, x + y హోల్ స్క్వేర్, x - y హోల్ స్క్వేర్. అది ఫస్ట్ ఐడెంటిటీ. సెకండ్ ఐడెంటిటీ, ఈరోజు థర్డ్ ఐడెంటిటీ నేర్చుకున్నాం కదా, అదేంటిది? థర్డ్ ఐడెంటిటీ ఏం నేర్చుకున్నాం మనం? రైట్, థర్డ్ ఐడెంటిటీ a² - b² ఆర్ x² - y². సో నేర్చుకున్నాం కదా. సో ఈ 3 ఐడెంటిటీస్ గుర్తుపెట్టుకొని మనం ఏం చేయాలి, ఈ 3 ఐడెంటిటీస్ యూజ్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. రైట్, ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం చూపిస్తాను. ఈ ప్రాబ్లమ్స్ షేర్ చేస్తున్నాను నాన్న. షేర్, ఓకే రైట్. కనిపిస్తుందా మీకు టెక్స్ట్ బుక్? ఆర్ యు ఏబుల్ టు సీ దిస్? Yes, you are able to see this. Look at the first question, Anna. Meeku zoom chestanu so that you can see better. Student, first question. What is the first question? Use suitable identities to find the following products. So, nenu suitable identity use chesi vaati following products kanukovalanta. రైట్, ఇక్కడ x + 4 × x + 10 అది ఏ ఫార్మాట్ లో ఉంది? సో ఇది ఈ ఫార్ములా అనేది మీరు నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుంటారు. ఇక్కడ ఈ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ఫోర్త్ ప్రాబ్లం y² + 3/2 × y² - 3/2. అది ఏ ఫార్మాట్ లో ఉంది మీకు? y² + 3/2 × y² - 3/2. ఏ ప్రాబ్లం కనిపిస్తుందా? ఫోర్త్ ప్రాబ్లం.
ఫోర్త్ ప్రాబ్లం చూడండి, y స్క్వేర్ ప్లస్ 3/2 y స్క్వేర్ మైనస్ 3/2. ఇప్పుడు ఆ రెండు ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాము. y స్క్వేర్ ప్లస్ 3/2 ఇంటూ y స్క్వేర్ మైనస్ 3/2. ఇది ఫోర్త్ ప్రాబ్లం. ఇప్పుడు ఫిఫ్త్ ప్రాబ్లం చెప్పండి. అక్కడ ఫిఫ్త్ ప్రాబ్లం ఏముంది? 3 మైనస్ 2x ఇంటూ 3 ప్లస్ 2x. 3 మైనస్ 2x ఇంటూ 3 ప్లస్ 2x. అదేనా ఫిఫ్త్ ప్రాబ్లం? సో ఇప్పుడు ఈ రెండు ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాము. ఒకసారి బోర్డ్ చూడండి నాన్న, బోర్డ్ మీద మీకు సాల్వ్ చేస్తాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ వెల్. చూడండి, y స్క్వేర్ ప్లస్ 3/2 y స్క్వేర్ మైనస్ 3/2 కదా. దీన్ని చూడగానే మీకు ఎలా అనిపిస్తుంది? ఈ ఫార్మాట్ ని చూస్తుంటే x ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై అలా కనిపిస్తుందా లేదా? సో దాని రిజల్ట్ ఏంటి? ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఈజ్ దట్ కరెక్ట్ ఆర్ నాట్? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, రైట్. సో ఇలానే ఇప్పుడు మనం దీంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఎంత ఉంది? వై స్క్వేర్ ఉంది. వై ప్లేస్ లో ఎంత ఉంది? 3/2 ఉంది. సో నేను దీన్ని ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఫార్మాట్ లో రాయాలంటే ఏం చేయాలి? వై స్క్వేర్ కి పవర్ స్క్వేర్ రాయాలి అండ్ ఆల్సో 3/2 కి స్క్వేర్ రాయాలి. దానిని సబ్ట్రాక్ట్ చేయాలి, రైట్. ఇక్కడ చూడండి, వై స్క్వేర్ ప్లస్ 3/2 ఇంటూ వై స్క్వేర్ మైనస్ 3/2 అంటే ఎలా రాయొచ్చు? దీన్ని కనుక ఎక్స్ అనుకోండి, దీన్ని వై అనుకుంటే, సో నాకు రిజల్ట్ లో ఎలా రావాలి? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ రావాలంటే వై స్క్వేర్ పవర్ స్క్వేర్ మైనస్ 3/2 స్క్వేర్ అంటే ఇది ఎంత అవుతుంది? వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఎప్పుడైనా ఒక నెంబర్ కి పవర్ ఉండి ఇంకొక పవర్ కూడా ఉంటే ఆ రెండింటిని ఏం చేయాలి మనం? ఏ పవర్ m హోల్ పవర్ n. ఏమవుతుంది అది? ఏ పవర్ mn. ఇస్ దట్ కరెక్ట్ ఆర్ నాట్? రైట్. అదే ఫార్ములా దీనికి అప్లై చేస్తున్నాను. ఏమవుతుంది? y పవర్ 4 మైనస్ 3 పవర్ 3 స్క్వేర్ అవుతుంది. ఇది 2 స్క్వేర్ కూడా అవుతుంది. డినామినేటర్ కి న్యూమినేటర్ రెండింటికి ఆ పవర్ అప్లై చేయాలి, తెలుసు కదా. 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది, 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. సో వాట్ ఈస్ మై ఆన్సర్? y పవర్ 4 మైనస్ 9/4 ఈజ్ మై ఆన్సర్. దిస్ ఈస్ one problem, right. Now we will solve this problem also, right. ఇక్కడ చూడండి, 3 minus 2x 3 plus 2x. ఇక్కడ కూడా మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ఫామ్ లో ఉంది? a plus b ఇంటూ a minus b. మనకు ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు. ఎందుకు అని అంటే మనకి మల్టిప్లికేషన్ లో ఆర్డర్ చేంజ్ అయినా నో ఇష్యూస్, రైట్. a minus b ఇంటూ a plus b ఆర్ x minus y ఇంటూ x plus y. ఫార్ములా ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ ప్లస్ వై ఎక్స్ మైనస్ వై ఫార్ములా రాసాం. ఇప్పుడు ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బికి రాద్దాం. ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇప్పుడు ఇందులో ఏ ప్లేస్ లో ఏముంది? 3 ఉంది. బి ప్లేస్ లో ఏముంది? 2x ఉంది. సో నాకు రిజల్ట్ ఏం రావాలి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రావాలి. సో 3 మైనస్ 2x 3 ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి నేను? 3 స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్. 3 స్క్వేర్ అంటే ఎంత? హౌ మచ్? 9. 3 స్క్వేర్ అంటే 9. 2x హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? మైనస్ 2 స్క్వేర్ అంటే 4 అండ్ x స్క్వేర్ అంటే x స్క్వేరే. సో దీన్ని కనుక నేను మల్టిప్లై చేస్తే నాకు ఎంత వస్తుంది? 9 మైనస్ 4x స్క్వేర్. ఎంత వస్తుంది? 9 మైనస్ 4x స్క్వేర్. Is this clear, Nana? I hope this is clear. And చూడండి నాన్న, మనము ఒక క్విజ్ చూద్దాం. చూడండి ఇక్కడ, వాట్ ఈస్ ద ఫార్మ్ హియర్? 3x plus 4y whole square. వాట్ ఈస్ ద 3x plus 4y whole square? ఎవరు సాల్వ్ చేస్తారు? బీ రెడీ ఫాస్ట్. ఎవరు సాల్వ్ చేస్తారో సాల్వ్ చేసినాక ఆన్సర్ చెప్పండి. 3x plus 4y whole square.
ఫస్ట్ మీరు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు నాకు అది ఏ ఐడెంటిటీ యూజ్ చేసి సాల్వ్ చేస్తారో చెప్పండి. ఫస్ట్ దా, సెకండ్ దా, థర్డ్ దా? ఫస్ట్ ఐడెంటిటీ. వెరీ గుడ్, వెరీ గుడ్. సాల్వ్ చేసేసారా? ఎంత వచ్చింది ఆన్సర్? రైట్. 3x స్క్వేర్ ప్లస్ 4y హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3x ఇంటూ 4y అంటే ఎంత వస్తుంది? వెరీ గుడ్. 9x స్క్వేర్ 16y స్క్వేర్ ప్లస్ 24xy. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ 5ab ప్లస్ 2bc హోల్ స్క్వేర్. చెప్పండి. ఇది కూడా సేమ్ ఐడెంటిటీ. ఏ స్క్వేర్ అంటే ఫస్ట్ టర్మ్ స్క్వేర్ ప్లస్ సెకండ్ టర్మ్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్. ఆన్సర్ ఎంత వచ్చింది? ఫాస్ట్ చేయండి. రైట్. ఫస్ట్ ఆప్షన్ 25a స్క్వేర్ అంటే 5ab హోల్ స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? 25a స్క్వేర్ b స్క్వేర్ అండ్ 2bc స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? 4b స్క్వేర్ c స్క్వేర్ అండ్ 2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్ ఇది వస్తుంది. రైట్. వెరీ గుడ్ నాన్న. హూ సెడ్ కరెక్ట్ ఆన్సర్? వెరీ గుడ్. బట్ కొంతమంది ఆన్సర్ పంపించారు. రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా ట్రై చేయండి, ఆన్సర్ చెప్పాలి. రైట్. ఇక్కడ చూడండి, ఇది స్క్వేర్ నాన్న, పక్కన వచ్చింది బట్ ఇది పక్కన కాదు, ఇది పవర్ 2 అంటే 2p మైనస్ 9q హోల్ స్క్వేర్. ఇది స్క్వేర్. సో దీన్ని స్క్వేర్ చేస్తే ఎలా వస్తుంది చెప్పండి మీరు? 2p మైనస్ 4q 9q 2p మైనస్ 9q హోల్ స్క్వేర్. చూడండి అన్న, నేను ఇందాక మీకు అక్కడ క్విజ్ లో అడిగింది ఇదే క్వశ్చన్. 2p మైనస్ 9q హోల్ స్క్వేర్ ఇదే ఫార్మాట్ లో ఉంది. x మైనస్ y హోల్ స్క్వేర్ ఫార్మ్ లో ఉంది. వెరీ గుడ్. 2p స్క్వేర్ అంటే ఫస్ట్ టర్మ్ స్క్వేర్ 2p స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్ 2 ఇంటూ 2p ఇంటూ 9q ప్లస్ సెకండ్ టర్మ్ స్క్వేర్ 9q హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఎక్స్పాండ్ చేస్తే ఎంత వస్తుంది? 4p స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2 4 4 ఇంటూ 9 36 p ఇంటూ q pq ప్లస్ 9q స్క్వేర్ అంటే 9 స్క్వేర్ 81 q స్క్వేర్ అంటే q స్క్వేర్. సో వాట్ షుడ్ బి మై ఆన్సర్? రైట్. మీలో చాలా మంది ఆన్సర్స్ పంపించారు నాన్న. వెరీ గుడ్. ఎవరెవరు పంపించారు? ఆప్షన్ 3. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆప్షన్స్ పంపించారు. వెరీ గుడ్. కేజీబీవి, జనరల్ నంద్యాల్ అండ్ ఆల్సో ఇస్లాంపేట, కేజీబీవి సోంపేట. సో మెనీ మెంబర్స్ అండ్ ద ఆన్సర్ నాన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మనం క్విజ్ లోకి వెళ్దాం ఇప్పుడు. చూడండి అన్న, సో ఇప్పుడు మనకు ఆప్షన్ ఏమొచ్చింది? 4p స్క్వేర్ మైనస్ 36p క్యూబ్ ప్లస్ 81q స్క్వేర్ అంటే ఇది ఆప్షన్. రైట్. నెక్స్ట్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ద సేమ్ యాజ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సేమ్ వస్తుందా? a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది మనకి? a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. సో ఇది దీనికి ఈక్వల్ కాదు, ఇది ఫాల్స్. నెక్స్ట్ క్వశ్చన్ 5p ప్లస్ 5q ఇంటూ 5p మైనస్ 5q ఇది ఏ ఫామ్ లో ఉంది? ఏ ఐడెంటిటీ? 1 2 3? 3. వెరీ గుడ్. సో దీన్ని అప్లై చేసి చెప్పండి నాకు ఆన్సర్ ఎలా వస్తుందో. ఫస్ట్ టర్మ్ స్క్వేర్ మైనస్ సెకండ్ టర్మ్ స్క్వేర్ అంటే ఫస్ట్ టర్మ్ ఇక్కడ ఏముంది? 5p, సెకండ్ టర్మ్ ఏముంది? 5q. సో ఏమొస్తుంది ఆన్సర్? త్వరగా సాల్వ్ చేయాలి. క్విజెస్ లో ఇంత టైం ఇవ్వరు, మీరే ఫాస్ట్ గా సాల్వ్ చేయాలి. రైట్. 5p స్క్వేర్ మైనస్ 5q స్క్వేర్. వెరీ గుడ్. మరి ఎంత వస్తుంది? వెరీ గుడ్. 25p స్క్వేర్ మైనస్ 25q స్క్వేర్. ఎందుకు అంటే నేను ఓన్లీ pకే స్క్వేర్ ఇవ్వకూడదు, 5 కి కూడా స్క్వేర్ చేయాలి. సో ఎంత వస్తుంది? 25p స్క్వేర్ మైనస్ 25q స్క్వేర్. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, 1.1p స్క్వేర్ ప్లస్ 0.5q స్క్వేర్
ఇంటూ 1.1 p స్క్వేర్ మైనస్ 0.5 q స్క్వేర్. ఇది నేను మీకు బోర్డ్ మీద చెప్తాను చూడండి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ వెల్. మీన్ వైల్ మీలో ఎవరైనా సాల్వ్ చేయగలిగితే సాల్వ్ చేయండి, నాకు ఆప్షన్ ఏంటో చెప్పండి. ఓకేనా? రైట్. 1.1 p స్క్వేర్ మైనస్ ప్లస్ 0.5 q స్క్వేర్ 1.1 p స్క్వేర్ మైనస్ 0.5 q స్క్వేర్. ఇప్పుడు చూడండి అన్న ఒకసారి. సో ఎవరైతే సాల్వ్ చేయగారో వాళ్ళు సాల్వ్ చేయండి. నేను ఎవరైతే కొంచెం స్లో లెర్నర్స్ ఉన్నారో నేను వాళ్ళకి బోర్డ్ మీద చెప్తాను చూడండి. 1.1 p స్క్వేర్ ప్లస్ 0.5 q స్క్వేర్ ఇంటూ 1.1 p స్క్వేర్ మైనస్ 0.5 q స్క్వేర్. దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇదే ఫార్మాట్ లో ఉంది, x ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. చూడండి ఇక్కడ x అంటే ఏంటిది 1.1 p, రైట్? 1.1 p స్క్వేర్ అండ్ y అంటే ఏంటి 0.5 q స్క్వేర్. సో నేను దానికి ఎలా నాకు షార్ట్ ఫామ్ లో ఎలా అంటే ఎలా రాయగలను, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. అంతేనా? ఇప్పుడు దీనికి నేను రాయాలంటే ఏమని రాయాలి, 1.1 p స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ సెకండ్ టర్మ్ ఏంటిది 0.5 q స్క్వేర్ హోల్ స్క్వేర్. అంటే ఏమవుతుంది, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 1.1 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది, 1.21 p పవర్ p స్క్వేర్ కి ఇంకొక స్క్వేర్ అంటే p పవర్ 4. వెరీ గుడ్. 0.5 స్క్వేర్ అంటే 0.25 q స్క్వేర్ ఆల్రెడీ ఉంది, దానికి ఇంకొక స్క్వేర్ ఉండడం వల్ల ఏమవుతుంది 2 2 = 4. సో 1.21 p పవర్ 4 మైనస్ 0.25 q పవర్ 4. సో దట్ మనకి ఏ ఆప్షన్ వస్తుంది? వెరీ గుడ్ నాన్న, చాలా మంది ఆన్సర్స్ సెండ్ చేశారు. వెరీ గుడ్. ఆప్షన్ సి, రైట్. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి, క్విజ్ చూద్దాం మనం. చూడండి అన్న, ఇక్కడ ఆన్సర్ ఏంటి 1.21 p పవర్ 4 మైనస్ 0.25 q పవర్ 4. అంటే ఆప్షన్ ఏనా బీనా సీనా? మీరు ఓన్లీ నెంబర్స్ చూస్తున్నారు. 1.21 p స్క్వేర్ నెంబర్స్ చూస్తున్నారు, నెంబర్స్ కాదు. దాని p పవర్ కూడా చూడండి, p పవర్ 4 ఇక్కడ ఉంది, ఇక్కడ p స్క్వేరే ఉంది. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఫస్ట్ ఆప్షన్ లో జస్ట్ p స్క్వేరే ఉంది. రైట్ రైట్, వెరీ గుడ్ నానా. మనం ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. మీకు ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీ ఎలా యూజ్ చేయాలో అర్థమైంది కదా. మనం ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, థర్డ్ ప్రాబ్లం చూడండి. ఫ్యాక్టరైజ్ ద ఫాలోయింగ్ యూజింగ్ అప్రోప్రియేట్ ఐడెంటిటీస్. ఇక్కడ నాకు 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సారీ, 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 3 ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలంట, అప్రోప్రియేట్ ఐడెంటిటీస్ యూజ్ చేసి సాల్వ్ చేయాలంట. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, 9x² ప్లస్ 6xy ప్లస్ y స్క్వేర్. ఇప్పుడు దీనికి ఏ ఐడెంటిటీ యూజ్ చేసి నేను సాల్వ్ చేయొచ్చు చెప్పండి, త్వరగా గెస్ చేసి చెప్పండి. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఫస్ట్ ఐడెంటిటీ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఎలా చెప్పారు, ఎలా చెప్పారు? ఎవరైనా హెల్ప్ చేశారా? రైట్, హెల్ప్ చేయకలే, మీరే చెప్పేశారా? వెరీ గుడ్, వెరీ గుడ్. 9x² ప్లస్ 6xy ప్లస్ y స్క్వేర్. నేను ఫస్ట్ చెక్ చేసుకుంటాను, ఇచ్చిన నెంబర్స్ ని ఏదైనా ఒక నెంబర్ యొక్క పవర్ లా రాయచ్చా అని చెక్ చేస్తాను. దాన్ని ఏమైనా పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ రాయచ్చా చెక్ చేస్తాను, సో దట్ నాకు ఆన్సర్ వస్తుంది. ఇది చూడండి నాన్న, ఇక్కడ మొత్తం 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ప్రాబ్లం ఏమో 9x² ప్లస్ 6xy ప్లస్ y స్క్వేర్. సెకండ్ ప్రాబ్లం ఏమో 4y² మైనస్ 4y ప్లస్ 1. థర్డ్ ప్రాబ్లం x² మైనస్ y² బై 100. ఇప్పుడు ఈ 3 ప్రాబ్లమ్స్ నేను బోర్డు మీద రాశాను, మీరు చూడండి. నేను ఇప్పుడు ఈ 3 ప్రాబ్లమ్స్ బోర్డు మీద సాల్వ్ చేస్తాను. బట్ మీరు నాకు హెల్ప్ చేయాలి, ఎలా సాల్వ్ చేస్తానో
ఎలా సాల్వ్ చేస్తున్నానో మీరు నాకు చూసి నేను సాల్వ్ చేసే తప్పైతే మీరు నాకు హెల్ప్ చేసి చెప్పాలి. రైట్, ఇక్కడ చూడండి ఫస్ట్ ప్రాబ్లం 9x² + 6xy + y². రైట్, నాకు ఈ 9 చూడగానే పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా అనిపిస్తుంది. రైట్, అందుకని నేను ఏం చేస్తాను, దానిని 3x² లా రాస్తాను ప్లస్ 6xy. దాన్ని ఫస్ట్ కోసేపు ఆపుతాను. ఇక్కడ ఇంకొక స్క్వేర్ రూట్ ఇంకొక టర్మ్ ఉంది కదా, దీన్ని ఏమన్నా స్క్వేర్ లా రాయొచ్చా? రాయొచ్చు. y² అని రాయొచ్చు. సో నాకు ఇక్కడ రెండు టర్మ్స్, ఇది ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇది x² అనుకుంటే ఇది y² లా వచ్చింది. సో మిడిల్ టర్మ్ ని నేను ఏమని రాయాలి? 2xy అంటే 2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్ రాయొచ్చు. చూడండి, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఇది ఎలా ఉంది. x² + 2xy + y² ఫార్మాట్ లో ఉంది. సో ఏ ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీ ఇది? x + y² = x² + 2xy + y². ఇది ఫస్ట్ ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీ. నేను ఎందుకు దీన్ని బాక్స్ లో పెట్టాను? ఎందుకంటే మనకిచ్చిన పాలినామియల్ మనం తీసుకున్న ఐడెంటిటీ రెండు మిక్స్ అవ్వకూడదు. మిక్స్ అయితే ఏదేదో కన్ఫ్యూజ్ అయిపోతాం. సో మిక్స్ అవ్వకుండా ఉండడం కోసం నేను రాశాను. సో ఇది ఈ ఫార్మాట్ లో ఉంది, x² + 2xy + y² ఫార్మాట్ లో ఉంది. దీన్ని కనుక నేను ఫ్యాక్టర్ ఇట్లా రాయాలి అంటే, షార్ట్ కట్ లో రాయాలి అంటే ఎలా రాయొచ్చు? నేను 3x ప్లస్ అంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ y² సో నాకు దీన్ని 9x² + 6xy + y² ఎలా రాయొచ్చు? నేను 3x + y² అని రాయొచ్చు. ఇది ఈ ప్రాబ్లం. రైట్, ఇప్పుడు ఇక్కడ ఇంకో ప్రాబ్లం చూడండి. 4y² - 4y + 1. దీన్ని చూడగానే నాకు ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అని అర్థమైంది. 1 కూడా పర్ఫెక్ట్ స్క్వేరే. సో నేను దాన్ని 1² అని రాస్తే 1 కూడా పర్ఫెక్ట్ స్క్వేర్. సో నేను అది రాసేస్తున్నాను 2y². ఇక్కడ కూడా దీనిని 1² గా రాస్తున్నాను. సో ఈ మిడిల్ టర్మ్ ని 2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్ అని రాశాను. ఇప్పుడు దీన్ని నేను బాగా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే నాకు ఎలా ఉంది? ఇది x - y² = x² - 2xy + y² ఫార్మాట్ లో ఉంది. ఎలా చెప్పచ్చు అంటే, ఇందులో రెండు స్క్వేర్ నెంబర్స్ ఉన్నాయి, మధ్యలో -2xy ఫార్మాట్ లో ఉంది. సో దానిని బట్టి నేను సెకండ్ ఐడెంటిటీ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా సేమ్ కదా, తేడా ఎందుకు వచ్చింది? నేను ఇక్కడ ఫస్ట్ ఐడెంటిటీ యూజ్ చేయాలని ఎలా చెప్పాను? ఎలా అంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, ఇక్కడ రెండు స్క్వేర్ నెంబర్స్ ఉన్నాయి, రెండు స్క్వేర్ టర్మ్స్ ఉన్నాయి, కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్లస్ ఉంది, అందుకే ఫస్ట్ ఐడెంటిటీ. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సెకండ్ ఐడెంటిటీ. ఓకేనా? సో ఇప్పుడు నేను దీన్ని ఎలా రాయొచ్చు? 2y - 1² ఈజ్ దిస్ క్లియర్ నానా? రైట్. సో ఇది కూడా చూడండి, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం కూడా చూడండి ఎలా ఉంది. x² - y² / 100. సో ఎప్పుడైనా నేను ఏం చేయాలి? నాకు ఒక స్క్వేర్ నెంబర్ కనపడగానే 100 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. సో నేను దీన్ని ఏమని రాస్తాను? x² మైనస్ ఈ y దీని 100ని 10² గా రాసుకుందాము. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, ఇది ఎలా ఏ ఫార్మాట్ లో ఉంది? x² - y² ఫార్మాట్ లో ఉంది. దీన్ని ఎలా రాయొచ్చు? x + y ఇంటూ x - y ఈ ఫార్మాట్ లో రాసుకోవచ్చు నేను. ఇది ఒక ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీ యూజ్ చేసుకొని దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది? x + y/10 x - y/10. Is this clear, Nana? రైట్. సో మీకు ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ ఇచ్చి వాటిని సాల్వ్ చేయమనంటే ఎలా సాల్వ్ చేయాలో అర్థమైందా? రైట్, వెరీ గుడ్ నానా. సో మనం సూటబుల్ ఐడెంటిటీస్ ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమనంటే ఎలా చేయాలో నేర్చుకున్నాము. సో మళ్ళీ ఒక్కసారి ఈరోజు నేను మీకు క్లాస్ అంతా రివైజ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. మనము పాలినామియల్స్ కి ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ కి ఉన్న స్మాల్ డిఫరెన్స్ ఏంటో నేర్చుకున్నాము. ఏంటి ఆ డిఫరెన్స్ అని అంటే పవర్స్. ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ లో పవర్ అనే వేరియబుల్ యొక్క పవర్ ఏదైనా అవ్వచ్చు, కానీ పాలినామియల్ కి మాత్రం నాన్ నెగటివ్ ఇంటిజర్ అవ్వాలి. రైట్. సో ఒక్కసారి అది పాలినామియల్ అయ్యాక
మనం దాని డిగ్రీని ఫైండ్ అవుట్ చేస్తాము. డిగ్రీ అంటే ఏం చెప్పాను నేను మీకు అప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ 5x⁴ ప్లస్ -3x² ప్లస్ 2 ఉందనుకోండి. సో దీంట్లో వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి? ఒక్కటే ఒక వేరియబుల్ ఉంది. ఏంటిది? ఎక్స్ అనే వేరియబుల్. ఈ టర్మ్ లోనేమో x⁴. ఈ టర్మ్ లో x⁴. సో దీనికి డిగ్రీ ఏమవుతుంది? హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్. హైయెస్ట్ పవర్ ఎంత ఉంది ఇక్కడ? 4. సో అందుకని ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అవుతుంది? 4. డిగ్రీస్ యూజ్ చేసుకొని పాలినామియల్స్ ని కేటగరైజ్ చేస్తే ఒకరా చెప్పుకున్నాం. మనం కొన్ని నేమ్స్ చెప్పుకున్నాం. ఏమేం చెప్పుకున్నాము? కాన్స్టెంట్ పాలినామియల్, ఫస్ట్ డిగ్రీ అంటే లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ అండ్ ఆల్సో క్యూబిక్ అలా చెప్పుకున్నాము. అదే టర్మ్స్ గా కేటగరైజ్ చేస్తే ఏం చెప్పుకున్నాము? మోనామియల్, బైనామియల్, ట్రైనామియల్ అలా చెప్పుకున్నాము కదా. సో సిమిలర్లీ ఇంకా మనం ఏం చెప్పుకున్నాము? ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ గురించి నేర్చుకున్నాము. ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ యూస్ చేసి మనం ఒక చిన్న ఈక్వేషన్ కి దానికి ఎలా ఫ్యాక్టర్స్ రాయాలో నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక నెంబర్ ఇచ్చారనుకోండి, ఆ నెంబర్స్ కి ఫ్యాక్టర్స్ రాయడం అనేది మనకి చాలా సింపుల్. 1 × 35 అని, 5 7s 35 అని. సో ఇలా రాసేస్తాం. నెంబర్స్ చూడగానే మనకు వచ్చినాయి ఏ టేబుల్స్ లో క్యాన్సిల్ అయితే చూసేసి రాసేస్తాము. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఈక్వేషన్ ఇచ్చి దీనికి నేను రాయండి ఫ్యాక్టర్స్ అంటే ఎలా రాయాలో మనం ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ తో ఈజీగా నేర్చుకున్నాం. రైట్? ఏమేమి నేర్చుకున్నాము ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్? x+y² = x² plus 2xy plus y² and also x - y² = x² minus 2xy plus y². అలానే ఇంకేం నేర్చుకున్నాం? x² minus y² = x plus y into x minus y. రైట్? సో ఇలా మనకి ఎక్స్పాండెడ్ ఫామ్ ఇస్తే ఇలా షార్ట్ కట్ లో రాసుకోవచ్చు, అంటే స్క్వేర్ ఫామ్ లో రాసుకోవచ్చు. లేదు ఇలా స్క్వేర్ ఫామ్ లో ఇస్తే మనం ఇలా ఎక్స్పాండెడ్ ఫామ్ లో రాసుకోవచ్చు. ఇస్ దిస్ క్లియర్? నేర్చుకున్నాము ఈ 3 ఫార్ములాస్ యూస్ చేసి మనం ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం. అంటే ఇలా ఇచ్చి ఫ్యాక్టరైజ్ చేయమంటే ఈ ఫామ్ లో కన్వర్ట్ చేసాము, ఇలా ఇచ్చి ఎక్స్పాండ్ చేయమంటే ఈ ఫామ్ లోకి కన్వర్ట్ చేసాము. సో మనం రెండు విధాలుగా నేర్చుకున్నాం. ఇటు నుంచి అటు కన్వర్ట్ చేయడం, అటు నుంచి ఇటు కన్వర్ట్ చేయడం, రెండు నేర్చుకున్నాము. రైట్? ఇప్పుడు మనము ఒక క్విజ్ చూద్దాం. అండ్ ఆల్సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఏం చెప్పాను మీకు? స్క్వేర్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. స్క్వేర్ నెంబర్స్ అనేది గుర్తుంటేనే మీకు ఏమవుతుంది? సో దట్ మీరు ఈ ఐడెంటిటీస్ ని సింపుల్ గా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఒకసారి స్క్వేర్స్ కూడా చూపిస్తున్నాను, అది కూడా గుర్తుపెట్టుకోండి బాగా. రైట్? 1² అంటే 1, 2² 4, 3² 9, 4² 16, 5² 25, 6² 36, 7² 49, 8² 64, 9² 81, 10² 100. Likewise, up to 30 squares try to remember, Nana, so that you can apply the algebraic identities very effectively. Okay? Right. ఇప్పుడు మనం క్విజ్ లోకి వెళ్దామా? చూడండి నాన్న, వాట్ ఈస్ ద కరెక్ట్ ఐడెంటిటీ ఫర్ a plus b whole square? సో నథింగ్ బట్ a plus b whole square అంటే x plus y whole square. అంటే ఏంటిది? ఫస్ట్ టర్మ్ స్క్వేర్ ప్లస్ సెకండ్ టర్మ్ స్క్వేర్ ప్లస్ 2 into ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్. సో అంటే థర్డ్ది. వెరీ గుడ్. నాకు ఇప్పుడు అందరూ ఆన్సర్స్ చెప్పాలి, జస్ట్ చూడటం వినడం కాదు, నాకు ఆన్సర్స్ కావాలి. చాలా సింపుల్ క్విజ్ క్వశ్చన్స్. సో ఎవ్రీబడి షుడ్ ఆన్సర్. Right. What is the correct identity for a minus b whole square? Right. Everybody should say. ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు కాదు, అందరూ చెప్పాలి. ఫస్ట్ టర్మ్ స్క్వేర్ ప్లస్ సెకండ్ టర్మ్ స్క్వేర్ మైనస్ 2 into ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్. మీరు అడిదిట్టు రాసినా నో ఇష్యూస్, ఇంకో ఇలా రాసినా, నేను చెప్పినట్టు రాసినా, ఏది రాసినా కరెక్టే. ఫస్ట్ టర్మ్ స్క్వేర్ మైనస్ ఫస్ట్ ఇంటూ సెకండ్ ప్లస్ సెకండ్ టర్మ్ స్క్వేర్. Very good.
థర్డ్ క్వశ్చన్, బి రెడీ. x minus 8 whole square. సో ఐడెంటిటీ యూజ్ చేసి సాల్వ్ చేయాలంట. అంటే ఇది ఏ ఐడెంటిటీ ఫామ్ లో ఉంది? ఫస్టా సెకండా? సెకండ్. వెరీ గుడ్. సెకండ్ అంటే ఏమొస్తుంది చూడండి. ఫస్ట్ టర్మ్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఫస్ట్ ఇంటూ సెకండ్ ప్లస్ సెకండ్ టర్మ్ స్క్వేర్. కమాన్ కమాన్, ఇది క్విజ్, ఎక్కువ టైం ఉండదు, ఫాస్ట్ గా సాల్వ్ చేయాలి. రైట్, కరెక్ట్ ఆన్సర్. రైట్, ఎంతమందికి వచ్చింది కరెక్ట్ ఆన్సర్? రైట్, ఇది క్విజ్ నానా, ఎక్కువ టైం ఉండదు. సో మీరు ఏం చేయాలి? ఫాస్ట్ గా అటెంప్ట్ చేయాలి. ఓకేనా? రైట్, ఇక్కడ బోనస్ రౌండ్ అంట. రైట్, ఎక్స్ట్రా 100 పాయింట్స్ వచ్చేసాయి మనకి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం మనం. ఫోర్త్ క్వశ్చన్, బి రెడీ. ఎక్స్పాండ్ x minus 4 whole square. సో ఏ ఐడెంటిటీ? ఫాస్ట్. క్విజ్ లో ఫాస్ట్ గా ఉండాలి. క్లాస్ లో స్లో ఉన్నా పర్లేదు, క్విజ్ లో మాత్రం ఫాస్ట్ గా ఉండాలి. ఫస్ట్ టర్మ్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ స్క్వేర్. రైట్, ఇస్ దట్ కరెక్ట్? చూడండి అన్న. రైట్, వాట్ ఇస్ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఎంతమంది కరెక్ట్ చేశారు? మీరు చెక్ చేయండి అన్న మీ ఫ్రెండ్స్ దగ్గర. ద స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్. ఫస్ట్ క్వశ్చన్ బాగా రీడ్ చేయండి సో దట్ మీకు ఏం చేయాలనేది అర్థమవుతుంది. స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్. చూద్దాం మనం స్క్రీన్ మీద. నేను మీకు బోర్డ్ మీద చెప్తాను. మీరు ఫస్ట్ క్వశ్చన్ బాగా రీడ్ చేస్తే మీకు ఏం చేయాలో అర్థమవుతుంది. అది చాలా సింపుల్ క్వశ్చన్ కాదు, మీరు క్వశ్చన్ రీడ్ చేయడం వల్ల బ్లాంక్ ఫేస్ పెట్టారు. స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ అంటే ఏంటి అర్థం? నథింగ్ బట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ హోల్ స్క్వేర్. అంతేనా? స్క్వేర్ ఆఫ్ అంటే ఇంతేనా? am I right or not? ఏంటి డౌట్ మీకు? ఎక్స్ స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్. సో దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయాలి? దీనిని ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీ 2 యూజ్ చేసి ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ చేయడం అంటే ఏంటి? ఏ స్క్వేర్ అంటే ఫస్ట్ టర్మ్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్. సెకండ్ టర్మ్ ఏంటి? 2y స్క్వేర్ ప్లస్ సెకండ్ టర్మ్ స్క్వేర్ అంటే 2y స్క్వేర్ కి స్క్వేర్. రైట్, ఎంత వస్తుంది? ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 4 మైనస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2y స్క్వేర్ అంటే 2 2s are 4 ఎక్స్ స్క్వేర్ y స్క్వేర్ 2y స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఇంటూ y స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 4y పవర్ 4. Is this correct? Yes, it is correct. So మనము ఆన్సర్ చూద్దామా? లాస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. రైట్. సో ఇప్పుడు నేను మీకు ఒక ప్రాబ్లం ఇవ్వనా? మీరు సాల్వ్ చేస్తారా? ఇప్పుడు నేను మీకు ఒక ప్రాబ్లం ఇస్తాను, మీరు ఓన్ గా సాల్వ్ చేయండి. ఈరోజు మనం రివిజన్ చేసేసుకున్నాము, ప్లీజ్ చూసేసుకున్నాము. ఇప్పుడు లాస్ట్ ప్రాబ్లం, ఇది మీరు సాల్వ్ చేయండి. 25x స్క్వేర్ మైనస్ 9y స్క్వేర్. దీనికి ఫ్యాక్టర్స్ రాయండి. క్వశ్చన్ ఏంటి? ఫ్యాక్టరైజ్ 25x స్క్వేర్
minus 9y². నాకు ఆన్సర్ కామెంట్ చేయండి. నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. సో దాన్ని చూడగానే మీకు ఏం స్ట్రైక్ అయింది, ఎలా సాల్వ్ చేయొచ్చు అని అనుకున్నారో నాకు ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ఫాస్ట్. నోబడీ ఆన్సర్డ్. 25x² minus 9y². దీన్ని చూడండి నాన్న, ఇది ఎలా ఉంది? ఇది 25 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్, 9 కూడా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్. నేను దాన్ని ఏమని రాయొచ్చు? దీనిని 25x² ని 5x² మైనస్ 9y² ని నేను ఏమని రాయొచ్చు? 3y². ఇప్పుడు చూడండి, దీన్ని చూస్తే ఎలా ఉంది? x² మైనస్ y², లేకపోతే a² మైనస్ b². ఫార్ములా ఏంటి? a² మైనస్ b² అంటే ఫార్ములా ఏంటి? ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్, అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా దీనికి నేను అప్లై చేస్తే దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు? ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ అంటే 5x ప్లస్ 3y. నెక్స్ట్ 5x మైనస్ 3y, ఫస్ట్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్ 5x మైనస్ 3y. రైట్? అర్థమైందా? వెరీ గుడ్. సో ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నాను చూడండి, ఇంకొక ప్రాబ్లం ఇస్తాను. ఇది కూడా సింపుల్ ప్రాబ్లమే, బట్ ఎవ్రీబడి షుడ్ ట్రై. 4a² మైనస్ 9y². సో ఇక్కడ ఇది ఏ కదా, ఇది b. 9b². సాల్వ్ చేయండి. సెకండ్ ప్రాబ్లం 4a² మైనస్ 9b². నాకు ఫస్ట్ దీన్ని చూడగానే దీన్ని ఏ నెంబర్ స్క్వేర్ లా రాసుకోవాలి, ఎలా మొత్తం ఈ టర్మ్ ని స్క్వేర్ లా రాసుకోవాలి, ఈ టర్మ్ ని ఎలా స్క్వేర్ లా రాసుకోవాలో నేను ఒక అండర్స్టాండింగ్ లోకి రావాలి. ఇది 4a² అంటే నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2a². నాకు ఫస్ట్ ఐడియా ఏం రావాలి? నాకు ఇచ్చిన దాన్ని ఎలా స్క్వేర్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయాలో రావాలి. 9b² అంటే దీన్ని నేను ఏమని రాయొచ్చు? 3b². ఇప్పుడు దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ఫార్మేట్ లో ఉంది? x² minus y² is equal to x plus y into x minus y. Is this correct, Nana? Yes, it is correct. దీన్ని నేను ఎలా రాయొచ్చు? సో దీనికి అప్లై చేస్తే ఇది x² minus y² ఫార్మేట్ లో ఉంది. సో దీన్ని రాయాలంటే ఏం చేశాను నేను? x plus y into x minus y అని రాశాను. అంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్, అంటే ఇక్కడ కూడా అదే అప్లై చేస్తే 2a plus 3b minus 3a. రైట్? ఈజ్ దిస్ క్లియర్ నానా? రైట్. ఈరోజు ఇంటికి వెళ్ళాక మీరు ఏం చేయాలి? 1 to 30 నెంబర్స్ స్క్వేర్స్ రాయండి. స్క్వేర్స్ రాసి దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. స్క్వేర్స్ రాశాక మళ్ళీ ఏం రాయండి? ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ 3 చెప్పాను కదా నేను. ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ ఆ 3 ఒక చోట రాసుకోండి. అలా రాసుకొని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఎగ్జామ్స్ వస్తున్నాయో అప్పుడు ఏం చేయాలి? అవన్నీ ఆ టాపిక్స్ అన్ని రివైజ్ చేసుకోండి. ఓకేనా? ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ ఒక చోట రాయండి. అట్ ద సేమ్ టైం 1 to 30 నెంబర్స్ స్క్వేర్స్ నేర్చుకోండి. రైట్. సో మీకు స్క్వేర్స్ లో నేను మీకు చెప్పాను 1, 4, 9, 16 వీటన్నిటిని ఏమని అంటారని చెప్పాను మీకు? పర్ఫెక్ట్ స్క్వేర్స్. దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. అలానే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు 169 ఇచ్చాను. ఈ 169 ని ఏదైనా నెంబర్ యొక్క స్క్వేర్ లా రాయగలనా నేను? ఎప్పుడు చెప్పగలరు మీరు ఈ 169 ని ఏదైనా ఒక నెంబర్ స్క్వేర్ లా రాయగలనా లేనా అని? ఎప్పుడైతే మీరు నెంబర్స్ యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్స్ గుర్తుపెట్టుకుంటారో దెన్ ఓన్లీ యూ కెన్ సే రైట్. 169 అంటే ఎంత? 13². వెరీ గుడ్. సో ఎప్పుడైనా నేను మీకు 169x² అని రాశాను అనుకోండి, మీరు దాన్ని ఏమని రాస్తారు? 13x² అని రాసిస్తారు. రైట్. ఎప్పుడు రాయగలరు మీరు? ఈ 169 కనుక 13² అని నేను రాయగలను అని తెలిస్తేనే మీరు రాయగలరు. రైట్. వెరీ గుడ్ నాన్న. ఈరోజు ఐ హోప్ అందరూ ఆన్సర్స్ కూడా పంపించారు. వెరీ గుడ్.
169, 13 square. Very good. Fine, Nana. సో ఇది మీ స్క్వేర్స్ అవన్నీ బాగా నేర్చుకోండి అండ్ ఆల్సో ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ అన్ని ఒక దగ్గర రాసి పెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్ లో మనం వేరే టాపిక్ తో కలుసుకుందాం. ఓకేనా? బాయ్ ఫర్ టుడే సెషన్. ఐ హోప్ ఎవ్రీబడి ఎంజాయ్డ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ అన్న అండ్ ఆల్సో ఆల్ ది బెస్ట్. బాగా చదువుకోండి. ఐ విల్ ఎండ్ ద సెషన్. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి.